బ్రేకింగ్ చూస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈరియాతో పాటు 4 పార్టీ కార్యకర్తలపై ఒక్కసారిగా అటాక్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ దాడిలో బోరింగ్ తాండాకు చెందిన బుక్యా స్వాతి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు చెందిన 2 ఫోన్లు ఎత్తుకెళ్లారు బీఆర్ఎస్ లీడర్స్. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు సీఐ సూర్యప్రక్ష. పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ నాయకులను పరామర్శించారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మెంబర్ కాంగ్రెస్ నేత చల్లా నారాయణరెడ్డి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత ఏర్పడింది. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఈరియాతో పాటు 4 పార్టీ కార్యకర్తలపై ఒక్కసారిగా అటాక్ చేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ దాడిలో బోరింగ్ తాండాకు చెందిన బుక్యా స్వాతి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఏంటి గొడవకు కారణాలు? మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగులపల్లి గ్రామంలో ఉద్రిక్త నెలకొందని చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో 3 గాయపడ్డారు. మరికొందరికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. పోలింగ్ సందర్భంగా ఈ ఇన్సిడెంట్ చేసుకుంది. దీనితోటి పోలీసులు కూడా అక్కడికి వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో ప్రస్తుతం అయితే అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులనే ఉన్నాయని చెప్పొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలపైన బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా మూకుమ్మడి దాడి చేయడంతో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు చేరుకొని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈరియాతో పాటు 4 కార్యకర్తలపైన ఒక్కసారిగా బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. 2 వర్గాల మధ్య కూడా దీంతో తోపులాట జరిగింది. దీంతో బోరింగ్ తండాకు చెందిన బూక్యా స్వాతి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించినటువంటి 2 సెల్ ఫోన్లను కూడా వాళ్ళు బీఆర్ఎస్కు సంబంధించిన లీడర్లు తీసుకువెళ్లారు అనేది ఆరోపిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి సిఐ అక్కడ ఇరు వర్గాలకు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఒక దశలో వాళ్ళందరూ కూడా చెదరగొట్టడంతో పాటు లాఠీలకు కూడా పనిచెప్పాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలను కూడా అక్కడ స్థానిక నేత చల్లా నారాయణ రెడ్డి పరామర్శించారు. అధికారం పోయినప్పటికీ కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అదే రకమైనటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు, అదే విధమైనటువంటి గొడవలు చేస్తున్నారు అనేది ఆరోపించారు. ఇక్కడ సజావుగా ఓవైపు ప్రభుత్వం కానీ వాళ్ళు కానీ పోలింగ్ నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తుంటే మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా గొడవలు చేస్తున్నారు, వాళ్ళు దాడులకు పాల్పడుతున్నారంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అయితే పొగులపల్లి గ్రామానికి సంబంధించి అక్కడ కొంత ఇంకా కంటిన్యూగా ఉద్రిక్తత ఉంది. పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇన్సిడెంట్ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలింగ్ స్టేషన్ల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. వాళ్ళందరినీ కూడా దూరం పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడినటువంటి వాళ్ళను పరామర్శించడంతో పాటు వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సదుపాయాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తున్నారు. బూక్యా స్వాతి అనే గిరిజన మహిళకు మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలు చేసినటువంటి దాడిలో తీవ్ర గాయాలయ్యాయని చెప్పొచ్చు. ఆమెకు ఇమీడియట్లీ ఫస్ట్ ఎయిడ్ చేసి ట్రీట్మెంట్ కూడా అందించారు. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని కూడా పోలీసు అధికారులు సమీక్షిస్తున్నారు. గొడవలను జరగకుండా సద్దుమణిగే విధంగా చేయడంతో పాటు పోలీసు బందోబస్తును కూడా మరింత పెంచారు. ప్రస్తుతం సేమ్ ఇదే విధంగా వరంగల్ జిల్లాలో కూడా ఒక ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. చిన్నరావుపేట పోలింగ్ కేంద్రం అంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ఓటర్లను వేడుకుంటున్న క్రమంలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలా ప్రచారం చేస్తారంటూ కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఒక్కసారిగా 2 వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ఇరు వర్గాల మధ్య కూడా తోపులాటకు దారితీసింది.
అయితే పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా నిషేధ ఆజ్ఞలు ఉన్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి తోపులాటకు కావచ్చు లేదా ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తూ దాడుల్లో పాల్పడుతున్నారని కాంగ్రెస్కు సంబంధించినటువంటి వర్గం ఆరోపించింది. మొత్తంగా ఈ రెండు ఇన్సిడెంట్లకు సంబంధించి ఇటు కొత్తగూడ మండలం పొగులపల్లి దగ్గర కావచ్చు, అదేవిధంగా చంద్రరావుపేట దగ్గర ఉన్నటువంటి రెండు పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా కొద్దిసేపటి క్రితమే ఈ ఇన్సిడెంట్ జరిగింది. దీంతో ఉన్నతాధికారులు కూడా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకు కారణం, ఎవరెవరు దాడులకు పాల్పడ్డారనే దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మిగతా పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన దగ్గర మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగట్లేదు. ప్రశాంతంగానే ఇక్కడ మాత్రం పోలింగ్ జరుగుతుందని చెప్పచ్చు. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా ఉదయమే పెద్ద ఎత్తున బార్లు తీరినటువంటి ఓటర్లు వచ్చారు. వచ్చినటువంటి ఓటర్లంతా కూడా అయితే ఉదయం 8 గంటల తర్వాత నుంచి ఒక్కసారిగా పోలింగ్ స్టేషన్లకు పెద్ద ఎత్తున ఓటర్లు రావడం, తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. భారీ సంఖ్యలోనే ఓటర్లు వచ్చారు. ఇప్పటివరకు కూడా చూస్తే దాదాపు కొన్ని పోలింగ్ బూత్లలో 70% వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. 1 గంట వరకు 2 విడతల కంటే కూడా ఎక్కువ ఓటర్లు తమ ఓటు హక్కును ఈసారి వినియోగించుకునే అవకాశం ఉందనేది భావిస్తున్నారు. అయితే ఈ రెండు పొగులపల్లికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, అదేవిధంగా చంద్రరావుపేటకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్, ఈ రెండు మినహాయిస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న 24 మండలాలలో అయితే ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది. ఆ రెండు మండలాలకు సంబంధించి పొగులపల్లి గ్రామంలో కావచ్చు, ఇటు చంద్రరావుపేట దగ్గర కూడా అదనపు పోలీస్ బలగాలను కూడా అక్కడికి రప్పించారు. అక్కడ పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. చంద్రిక.